చూసుకున్నట్లయితే ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే జారీ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు సంబంధించి జీవో అయితే విడుదల చేసిందనమాట. సో జీవోలో ఏముంది ఏంటి పూర్తి వివరాలు అయితే మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. అయితే రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల పాటు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 15 వరకు కూడా బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులో పేర్కొన్నారన్నమాట. సెప్టెంబర్ 16 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి అయితే వస్తుందని స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ శాఖల బదిలీలు విధి విధానాలను అయితే రూపొందించకపోవడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ, రహదారులు, భవనాల శాఖ, రవాణా శాఖలకు చెందిన బదిలీ మార్గదర్శకాల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. విధి విధానాల రూపకల్పనలోనే వివిధ శాఖల ఇబ్బందులు అయితే పడుతున్న దృష్ట్యా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన విధంగా జీవో అయితే జారీ చేశారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.